ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఏ ఒక్కరికి మేలు చేయకుండా ప్రతి వర్గ అంతకుముందు వాళ్ళ బాబుకు వెన్నుపోటు పొడిచాడు. ఆయన జీవితం అంతా వెన్నుపోటు మయము అన్నటువంటిది నిరూపణైంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఎదిరించాం. ఇంకా మా కార్యకర్తల జోలికి వస్తే జిల్లాకు వెనుకోటు పొడిచాడు, మన ప్రాంతానికి మోసం చేస్తూ అమరావతి అని చెప్తూ కేవలం అద్దాల కోసం 2,500 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చాడు. అక్కడి నుంచి నీళ్లు తోడడానికి 4,000 కోట్లంట, వర్షం నీళ్లు తోడడానికి అడుగుకి 20,000 రూపాయలంట. దాదాపుగా వేలాది కోట్లు దోచుకొని తింటూ మన ప్రాంతానికి అన్ని రకాల మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇస్తానన్నాడు, మోసం చేశాడు. 3,000 ఇస్తానని మోసం చేశాడు. మహిళలకు 1,500 ఇస్తానన్నాడు, మోసం చేశాడు. 50 సంవత్సరాల దాటి పెన్షన్ ఇస్తానన్నాడు, మోసం చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలు గుణపాఠం చెప్పేటువంటి రోజు దగ్గరలో ఉంది. మనమందరం సమాయత్తమవుదాం. రాబోయే ఏ ఎన్నికలైనా కూడా నిలబడినటువంటి కార్యకర్త ప్రతి ఒక్కరూ జగనే. వారి ఎన్నికల తోడుంటాం. వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు చూసుకునే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటూ అనువున సహకరిస్తున్నటువంటి గౌరవ నాయకులకు, పెద్ద రమేష్ కుమార్ రెడ్డిలకు, కార్యకర్తలకు, నాయకులకు మరొక్కసారి ఉన్నప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అలాగే అత్యంత ముఖ్యమైనది మనం 1,30,000 ఉద్యోగాలు ఏ చిన్న అలిగేషన్ లేకుండా మనం ఉద్యోగాలు ఇస్తే ఈ రోజున 15,000 టీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. స్పోర్ట్స్ కోటా కోసమే ఇచ్చినటువంటి ప్రతి ఉద్యోగము ₹1,00,000 అమ్ముకొని యువత పొట్టగొట్టినటువంటి ప్రభుత్వాన్ని యువత కూడా అరివి కొట్టేటువంటి రోజు వస్తుంది. అలాగే రైతులు కూడా పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నారు. మహిళలను, రైతులను, యువతను అందరినీ మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరలో మనం అందరం కూడా గుణపాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు మన రమేష్ కుమార్